మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు చపాతీ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పంచదార పౌడర్ 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కిస్మిస్లు 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో మైదా పిండి, కొద్దిగా నీళ్లు పోసి చపాతీ ముద్దలో కలుపుదాం. ఇది కలిపిన వెంటనే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన ఈ చపాతీ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలో ఒత్తుకుందాం. ఇప్పుడు వీటిని చపాతీలా చేసుకుందాం. ఇలా చపాతీలా చేసి మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ వేడి చేసుకొని దానిలో ఇలా రెడీ చేసుకున్న చపాతీ వేసి 2 వైపులా దోరగా కాల్చుకుందాం. దీనిలో నూనె కానీ నెయ్యి కానీ వేసి కాల్చక్కర్లేదు. ఇలా మనం చేసుకున్న చపాతీలన్నీ ఇట్లా కాల్చి వేడిగా ఉండగానే ఒక ప్లేట్లో తీసుకొని దీనిలో పంచదార పౌడర్ వేసి చిన్న చిన్న పీసెస్గా కలుపుదాం. ఇలా వేడిగా ఉండగానే చపాతీ చేతులతో ఒత్తితే మెత్తగా వస్తుంది. పంచదార కూడా వేడి మీద కరుగుతుంది కాబట్టి లడ్డు చుట్టడానికి అనువుగా చిన్న చిన్న పీసెస్లుగా చేసుకుందాం. ఇప్పుడు కాస్త నెయ్యి వేడి చేసి దానిలో కిస్మిస్లు వేసి దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఇలా కలిపిన ఈ చపాతీ పంచదార మిశ్రమంలో ఇలా వేయించిన కిస్మిస్లు, 1/2 టీ స్పూన్ సోంపు, 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా కలిపి మనకు నచ్చిన ఆకారంలో లడ్డూలా చుట్టుకుందాం. ఇది ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం అంతా కలిపి మనకు నచ్చిన ఆకారంలో లడ్డూలా చుట్టుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే మలిదా లడ్డు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.